హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు కాజు పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు. ఒక బాండీలోకి 3 టమాటాలు, 2 ఆనియన్స్, కొంచెం జీలకర్ర, కొంచెం ఆయిల్ అండ్ 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు తీసుకునండి ఆయిల్లో అనేది మగ్గబెట్టుకోవాలి. ఇటు అటు కదుపుకుంటూ ఉండాలండి. ఇలా కదుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మనం ఇవన్నీ మగ్గబెట్టుకోవాలండి. ఇప్పుడు నేను మూత అనేది పెట్టేసుకుంటున్నాను. ఇలా మూత పెట్టుకుని గ్యాస్ మాత్రం లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇలాగా మనకి మగ్గిపోతాయండి. టమాటాలు, ఆనియన్స్ అన్నీ బ్రౌనిష్లో వచ్చేసినాయి మనకి. ఇప్పుడు ఇవి కాసేపు చల్లారబెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలా చల్లారిన తర్వాత ఈ లోపు నేను రెడీ చేసుకున్నానండి. పన్నీర్ ముక్కలు అవన్నీ రెడీ చేసుకున్నాను. సో ఇది మిక్సీ వేయడానికి గ్రైండ్ చేయడానికి తీసుకున్నాను నేను. పేస్ట్ అనేది రావడం కోసం నేను ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఈ వచ్చిన పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. సో పక్కన పన్నీర్ ముక్కలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకుని రెడీగా ఉంచుకోండి. ఒక బాండీ తీసుకున్నాను నేను. ఆ బాండీలోకి ఆయిల్ తీసుకున్నాను, తగినంత ఆయిల్, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని బ్రౌనిష్లా వచ్చేలాగా నేను ఫ్రై చేసుకుంటున్నానండి ఆయిల్లో. సో దీంట్లోకి నేను ఏదైతే మిక్సీ పట్టిన పేస్ట్ అయితే ఉందో ఈ బ్రౌనిష్కి వచ్చిన తర్వాత ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇలాగా ఈ పేస్ట్ అనేది యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను నేను. గ్యాస్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నానండి, హైలో మాత్రం పెట్టొద్దు దయచేసి. సో నాకు కొంచెం ఆయిల్ అనేది పట్టింది. సో మళ్ళీ యాడ్ చేసుకున్నాను నేను. తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత పసుపు యాడ్ చేసుకున్నాను. ఒకసారి కలుపుకున్నాను. గ్యాస్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను నేను. సో కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాను నేను. పెట్టుకున్న 5 మినిట్స్ తర్వాత గ్రేవీ అనేది ఇలాగా బాగా కుక్ అవుతుందండి. అంటే పచ్చివాసన అంతా పోయే వరకు మనం మగ్గబెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత